పీక్కున్నాడు. చూసారా వీడు చేసే పనులకి ఎవరో బట్టలు ఇప్పి కొట్టారు. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చిలుకే చేరగా హలో, ఏ సాంగ్ వస్తుంది చూసినావా జెమినీలో? సుగుణాతి వీరుడు సుగుణాతి అని. నాకు వస్తాను బూతులు. నీ గొంతింటేనే అమ్మ వాళ్ళు పాడేదానికి నువ్వు పాడేదానికి ఏమన్నా సంగతి ఉందా? ఎక్కడో ఎక్కడో ఉన్నాడు నా వీరుడు. ఆ సాంగ్ ఏం లేదా నువ్వు? మళ్ళీ సైతాన్ ఉండదనా బేవర్దానా? ఏంది నువ్వు ఫస్ట్ నువ్వు పాటలు ఏం చెప్తానవా ఏం చెప్తానా నువ్వు? అసలు జెమినీ సాంగ్స్ ఎవరు చూస్తున్నారు? నువ్వు చూసుకొని పెట్టుకొని సావు. ఏం చూస్తున్నావన్నీ రోతవి గబ్బు గబ్బు చూస్తావు కదా కొంచెం మెండగాలతో పండుకొని. నువ్వు మిండగలు మాడతానా నువ్వు? అసలుకి నువ్వు చెప్పేదాన్ని క్లారిటీ చెప్పు. అసలు బరికొని తీసుకొని పాడుతానా నువ్వు? చెవులు ఏదో డబ్బా రాళ్ళడి చెట్టుంది. నువ్వు పాడతావా సాంగ్స్? మళ్ళా ఏం పాడవా? నువ్వు పాడతాం మళ్ళా ఏదో పాడు మంచి సాంగ్, మంచి ఫీల్ ఉండే సాంగ్ పాడతా. ఈను బ్యాటర్ ఉండేది పాడు, ఫీల్ ఎవరు కానీ. గొజ్జేదను ఈను ఫస్ట్ మాట్లాడదు మధ్యలో. మారు కలిసిన సరే ఉన్నావు మిండగాలు చాలదా? మళ్ళా ఇంకొక మారట పోయి వాళ్ళ కొంపులోనే ఉండు. నాకు నోట్లకి నాకు మళ్ళీ వస్తాయి. ఇంకా సరే సరే వేగ పాడు. ఆ పాట నాకు నచ్చలేదులే. పాడతాను. నువ్వు నేను కలిసి ఉంటే ఎంతో సుఖం. మళ్ళీ కలుసారు కదా పొల్లాడుతున్నావు చెరువుల కాడ బస్ స్టాండ్ లో ఆడేదా. ఇంకా సుఖం అంట. ఇంకా సుఖం కోసమే పుట్టినావా ఎట్లా? గొజ్జముండా నువ్వు అన్ని నువ్వు డబల్ మీనింగ్ ఆలోచన చేయొద్దు నువ్వు. వేరే వాడు నీ గొజ్జముండ గొజ్జ నీ పాడేది మళ్ళా. పాడరా వాడు మంచి పాడా. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా. వాడిప్పుతా ఉంటాడు నువ్వు చూస్తూనే ఉంటావు. ఏమి రోత పడలేరా? మరి సురేష్ గారిని పంపిస్తావు వాళ్ళంతా చూడు. గొజ్జముండా లోపడతానా మన మధ్య ఈ సురేష్ గారు ఏంటి ఎంటర్ అవుతున్నాడు మధ్యలో. నువ్వే చూడొద్దన్నా చూస్తూనే ఉంటావు. చూసుకోవాలి అవయవాలు నువ్వు చూసుకో. కాల్చిన మంది పరిమాణం ఉండదు అంటాడు. ఏంది చూసుకో. పోకిరి పాట అదే అర్థమైందా? సురేష్ గారిని నువ్వు పోకిరి అని పిలుస్తున్నావా? నీ అమ్మ జీవితం యువతి నువ్వు నిన్ను పడ్డబెట్టి నరికినా కూడా పాపం లేదు. నువ్వు నమ్మాలన్నా నేను పాడతాను కదా. నేను వేరే పాడరా. సర్లే. వెయ్యిరా ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యిరా వెయ్యిరా చెయ్యి ఎక్కడెక్కడో వెయ్యిరా. బండ్లో ఆడాడవాడు ఆల్రెడీ వేసింటాడు చేతులు. నీకు ఊరంతా చేతులు ఎత్తనా కూడా ఇంకా తనే తీరలేదురా. పనికి ఏం బతుకురాది? అన్ని పాటలు కూడా ఇవేనా? మా సారు చూడరా, ఒక రైతు కష్టం ఎట్లా ఉంటుందో మా సారు చూసి నేర్చుకోరా. ఇంకోసారి చెప్పినాక అర్థం కదా. మా సారు చూడరా, ఈ రోజు మొత్తం పొలంలో అంతా పండిస్తున్నాడు. అసలు పనికి మా సారేమో పండిస్తున్నాడు, నువ్వేమో పిండిస్తున్నావు. చెప్పు తీసుకొని కొడతాను. ఇంక పనికి మనముండదానా? అసలు మీ సార్కి ఎట్లా చెప్పాలి? ఎట్లా చేస్తాడు మీ సారు? మీ సార్ ఏమన్నా రైతు బిడ్డ ఏమన్నా? మా సార్ పెద్ద పొలంలో పని చేస్తున్నాడు రా. నాకు ఇప్పుడే వీడియో పంపినాడు రా. ఇదేంటి ఏమో పొలం పనులు, నువ్వేమో పిసికించుకునే పనులు. ఏం పట్టుకురా? కొంచెముండా ఇప్పుడు పొలాలు ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఎట్లా పండిస్తాడు? అసలు ఎట్లా పండిస్తాడు? ఇదేం పండిస్తాడు అయిప? అసలు స్థలాలు ఆడొచ్చా? పొలాలు ఆడొచ్చా? ఫస్ట్ లొకేషన్ కూడా పెట్టినాడు రా. పెట్టు ఫస్ట్. నువ్వు కూడా ఓ రైతుగా వెళ్ళురా పని చేసుకొని.
పని చేసుకుని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఉందా ఇన్ని పంచలేకపోతే లంగా వేసుకెళ్ళా బాగా సెట్ అవుతా జున్నికి లంగా. ఏ లంగ్ ఏ పనికి మానముండా గొజ్జ అట్లానే అనుకో నువ్వు వేసుకో టైర్ కూడా వేసుకోకుండా తిరుగు అర్థమైందా నువ్వు పైన లంగా వేసుకొని కింద టైర్ లేకోకుండా తిరిగి నన్ను లంగంలో వేసుకోమంటావు నువ్వు బాగుంటావని చెప్పినారా లంగా వీరుడు కదా నువ్వు అందుకో. సారి ముండా లోపల ఉన్నది ఏదో పెట్టుబడి సావా అసలు ఎట్లా చెప్ప మీ సార్కి ఎట్లా పండించండి మీ ఇది ప్రామిస్ వీడియో పంపించినాడు. నువ్వు పంపి చెప్తారా పంపి నేను ఏ లంగా వేసుకోవద్దావా ఏ బేవర్స్ ముండా సన్నాసి ముండదనా పండ పెట్టి నరికేసి నిన్ను పైకి లేపుతాను మళ్ళా. అరే సవారి ఎట్లా పొలంలో ఎట్లా పండించాలన్నా నేర్చుకో. అస్సలు నేను నేర్చుకుంటానే నాకు తెలుసులే నేను ముందు మామూలుగా రైతు పండించి అవన్నీ చేసి అవన్నీ వదులుకొని వచ్చినాను నేను మామూలుగా మా తాత రైతే. మీ తాత రైతు నువ్వేమో ఎందుకులే ఊరికే బాధపడతావు. ఉప్పు తీసుకొని పడతాను మళ్ళా నువ్వు మళ్ళా ఏమైనా అన్నగలు మాట్లాడుతుంది నీ అబ్బా. నీ తాత పొలం పండించేవాడు నువ్వేమో పొలంలో పోయి పడుకుంటావు. ఏ ఏ ఏ ఏ సన్నాసి కుద్దనా పోయినావా నాకు ఈడ బ్యాంకులో పని ఉంది. సరే పెట్టేలా నాకు తూ అనమ్మా నన్ను నోటు బూతులు తప్పించేస్తాను పగది బాయారా ఏ పోయే బాయ్ ముండా పో. నా బాయ్ కాదు నువ్వు బాయా కాని విని చెప్పు తీసుకుని కొడతా పెట్టే పనికి మనముండా ఫస్ట్ పెట్టు నీకే మన మండే పొలిమి నడగందే తెలియదే మన్నుగా పొలం చూడు ఈ పక్క చూడు 3 నెలల గ్యాప్లో వర్షం అనక ఎండనక వాననక పండిస్తానే ఉన్నా. ఏమే నువ్వేంటికి వస్తావురా నువ్వు వర్షం ఉరుములకి ఆరోగ్యం చెడిపోతావు ఇంటికి నువ్వేంటికి వస్తావురా నువ్వు వర్షం ఉరుములకి ఆరోగ్యం చెడిపోతావు ఇంటికి పో. వర్షానికి తడుస్తే ఆరోగ్యం చెడిపోతుంది. బట్టలు ఎవడు కొట్టి పీక్కున్నాడు చూసినారా వీడు చేసే పనులకి ఎవరో బట్టలు ఇప్పి కొట్టారు. ఉత్తపైతో వచ్చినాడు ఉత్త పిట్టలతో ఎవరో పళ్ళడిచి కొట్టారో పంచాడు దొరికి చుట్టుకొని వస్తాడు. అసలు చెప్తాడు ఎవరైనా కష్టపడే వాళ్ళు రైతు ఏదైతే పంచ కట్టుకుంటారు. నీకెందుకు పంచ ఎవరు రైతు ఎవరు చూపి మొత్తం చూపి ఎంకనా వర్షం పడుతుంది ఎంకనా మొత్తం మందు కొట్టు పైనంతా సుబ్బరాజనానికి ఎవరికి మందు కొట్టమంటారంటే తాగేకొచ్చినారు వీళ్ళు పొలంలోకి మందు కొట్టమంటారంటే తాగేకొచ్చినారు వీళ్ళు పొలంలోకి పంట మందుకి తాగే మందుకి తేడా తెలియడం లేదు. ఆ నీళ్ళు బంద్ చేయడిగా ఎవడైనా వర్షాన్ని నీళ్లు పెడతారా ఏం చెప్తాడు ఏం నీళ్ళు బంద్ చేయమని చెప్పి ఏం నీళ్ళు ఈసారి పంట మనం అనుకున్న దానికంటే బస్తాలు ఎక్కువ వస్తాయి లాభాలే వస్తాయి. ఎందుకంటే కష్టపడింది ఏం లేదు. ఆ రాగి సంగటి చెట్టి ముద్ద అవన్నీ పక్కన పెట్టండి. వర్షంలో నడుస్తా ఇదంటే నాకు పొలం అంటే ప్రాణం దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా కనలు. ఇప్పుడు ఈ రేటుకి వచ్చినావు ఈ పొలమే ఆల్రెడీ రోడ్ల పొలాన్ని ఇచ్చినారు బట్టలు ఇప్పి అలా నీ పొలాన్ని తిరిగి పంచి కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా ఏం
యాడా యాడా యాది ఎవరు యాడ మీరు ఎంతమంది పనుల్లో పెట్టుకున్నాను ఎందుకంటే మందు ఒకరు కొట్టల్లా ఏమే మొక్కలు ఒకరు నాటల్లా దానిలో తగ్గట్టు ఉంటుంది వీడియో పండించింది ఏంటంత అర్ధ సెంటు కాబట్టి వాడు ఒకటి చదివాడు నేను చూసుకో 70 ఎకరాలనేమో చుట్టుపక్కల ప్రాంతాల్లో అడుగు భూస్వామి ఎవడు భూమిని పండించేవాడు ఎవడని గర్వంగా చెప్తారు మా నిమేష్ చౌదరి అని అంటే మా పొలం కష్టపడతాడు మా పొలంలో పనికి కూడా 3 సార్లు వచ్చినాడు పని సరిగ్గా చేయలేదని చెప్పి డబ్బులు వెనక్కి పెడతావు అదే రాత్రి పూట లైట్లు పెట్టండి యాడున్నాయి లైట్లు ఎవరు లైట్లు అంటే ఏంది మెడిసిన్ లైట్లు అనేది మెడిసిన్ కంపెనీ పేరు నేను బురదలో అయినా పొల్లాడు బురద అయినా కూడా నేను పెద్ద పట్టించుకోను పొల్లాడు నీకు కాదా నేను పొల్లాడతా చూసా ఈ రైతు కాదా బురదని చూసి అసహించుకుంటున్నాడు చూసి వెనక్కి పోతున్నాడు ఈ రైతు బిడ్డ కాదు ఈ దొంగ బిడ్డ కసి బిడ్డ అట్లా కాదు పొల్లాడేది ఏదైనా రైతు అంటే ఎట్లుండాలి వాడుకో అది చూసే పొలంలో పత్తి పొల్లు అన్నట్లు పొల్లు అంటున్నాడు వాడు రైతు అంటే ఇట్లుండల్లా డిగ్నిఫైడ్ గా ఉండాలా ఏమి చూడా బట్టలు ఇప్పుతాడు చూడండి హీరో పర్లేదమ్మా రేపు 200 మంది రండి మొక్కలు నాటిచ్చేకి రోజు కూలి పట్టపగలు పోహంలో ఆడవాళ్ళని పిలుస్తున్నాడు మీరు రండి ఇందుకు కాదా బట్టలు ఇప్పి కొట్టింది నేను పొలం ముఖ్యం కాదు పద్ధతి ముఖ్యము సరే నేను మళ్ళా పొలానికి నీళ్లు పెట్టాలా మోటార్ ఏ ఉండి ఒక్క నిమిషం చెప్పు ఒడ్లేంది చెప్పడా ఒడ్లు ఎట్లేస్తావు చెప్పు ఒడ్లేస్తాడు ఎవడన్నా మళ్ళా ఒడ్లు అంటే ఏంది సపోటా చెట్లు నీకు తెలియనప్పుడు రైతు కాదు నేను రైతు కాదు కాబట్టి చెప్తానా చూడు నీ కోసము ఇష్టం లేకపోయినా కూడా 2 బస్తాలు మన తోటలో పండిండేవి మన పొలంలో పండిండే బస్తాలు పంపిస్తాను రైస్ తిని చూడు తెల్లగా నిగనిగలాడుతుంటే 2 విజిల్కే అన్నం ఉడికిపోతుంది గంజి కూడా ఎట్లా తాతావంటే నువ్వు పానకం తాగినట్లు తాతావు డిమార్ట్ లో ఇప్పుడు 11,000 ఉంది ప్యాకెట్ 600కే చీప్ క్వాలిటీ రైస్ ఎంత లావ్ అవుతుంది ఒక ముద్దన్నం అట్లా లేదు అది ఎట్లుంటాయి చిన్న లైట్గా ఉంటాయి పూలున్నట్లు డిమార్ట్ వాళ్ళు బంగవే కొనకపోతారు రిలయన్స్ మార్ట్ వాళ్ళు బంగవే కొనకపోతారు డిమార్ట్ లో లేదా నీగా ఉంటాయా మళ్ళా చెప్పాను ఉంటాయి కాదు ఉండేది నామని చెప్తా నీకు వెళ్ళా అవన్నీ కాదంతా డూబ్ అంతా చూడు ఫారిన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాను నువ్వు అన్ని రోడ్డుకి వచ్చింది చెప్పు నేను హాస్టల్లో పంపిస్తా తెలుసా హాస్టల్లో ఒకసారి పంట పెట్టి హాస్టల్ నష్టపోయినాడు హాస్టల్లో పంపిస్తాడంట సరే నా పని నువ్వు కష్టపడేది నీకు చూపిలేను ఏమనుకోద్దు ఇప్పుడు నేను ఇంకా ఫీల్డ్ దిగుతాను దున్నల్లా వద్ద ప్రాసెస్ మేమేం గాలి దొరుకోమేడా నేను కూడా పని చేసి ఎద్దులతో కూడా నేను పని చేయించాను నేను కూడా అంతే సింగిల్ హ్యాండ్ మంది మొత్తం
భుజాల మీద వేసుకొని పొలం అంతా 70 ఎకరాలు నేనే నేను చెప్తా నేను ఒకనే పండించాను చెప్తాను. దున్నేదే దున్నేది నా భుజాల మీద వేసుకొని దున్నుతా. అది నేను కూడా అదే పని చేసేది. అది కష్టపడితే పవర్ ఇట్లా ఏదున్నాయడా ఏదైనా ఇట్లా పెరుగుతాయి బాడీ పొలాన్ని పనికి వాళ్ళకి నేచురల్ బాడీ. ఆ అడవి బంధువులు కుందేళ్ళు రాకుండా మొత్తం 70 ఎకరాలు కరెంట్ పెట్టండి. ఆ అడవి బంధువులు కుందేళ్ళు రాకుండా మొత్తం 70 ఎకరాలు కరెంట్ పెట్టండి. కరెంట్ పెట్టద్దండి మూగు జీవాలు చంపొచ్చానమ్మా. కరెంట్ బిల్ కట్టేదని చెప్పి ఆడ ఉండే ఒక లైట్ వేసుకునేది ఆ బల్బు కూడా బిక్కపోయినారు. అది కవర్ చేసుకుని కరెంట్ లేదని తెలుస్తుంది. మూగ జీవాల కరెంట్ పెట్టద్దని చెప్తున్నాడు. చిల్లరేదివా ఆ పక్క ఏనుగులు గీనుగులు అన్ని మన తోట వైపు వస్తున్నాయి. బియ్యం బాగుంటానని చెప్పి ఏనుగులు ఏం రాని కూడా చూసుకోండి. ఈ రోజు రాత్రికి పటాకులు పేల్చండి. అగ్గి పెట్టండి, అక్కడ అగ్గి పెట్టండి. అది పక్కన వాళ్ళు పొలాలను అంటించే రకం అగ్గి పెట్టాలంట. మనకు అన్నం పెట్టే పంటని ఎవరైనా అగ్గి పెట్టి అంటిస్తారా? నేనే పంటలు కాదంటాడు. బయట పెట్టండి ఏనుగులు వస్తాయి కదా. ఇది ఏమైనా చెరుకు తోట ఏమైనా ఏనుగులు వచ్చే గాడైనా ఏనుగులు బియ్యం తినేది చూసినారా? ఏమున్నారో కొంతమంది ఇప్పుడు ఇందాక నువ్వే చెప్తే మళ్ళీ ఏనుగులు వస్తానని చెప్పరా? నేను మధ్యలో చెరుకు వేసినా కదా. నేను వేసినా నేను కూడా ఏంది 26 వేసినా కానీ చెరుకు చెట్లు మళ్ళా దానికి వస్తాయి. రాత్రి నుంచి ఒకటే నిద్ర లేదు. నాకు కూడా అంతే. తెల్లారులు తెల్లారులు ఏమి బాత్రూమ్ పోతున్నావా? మేల్కొండా ఏడికి వర్షం వస్తుంది కదా. అది వీళ్ళకి ఈ పనోళ్ళకి గుడిసె కూడా కట్టిండ్రు. మేము మా పనోళ్ళకి కూడా సపరేట్ కట్టించిన. నీకు ఆ పక్క డూప్లెక్స్ హౌస్ కనపడుతుంటది. తెలుస్తుంది చూడు 70 ఎకరాల తర్వాత సరే సరే మరి మమత అసలు నేను ఎవడు రమ్మన్నాడు? ఎవడు చెప్తాడు ఇన్ఫర్మేషన్ ఎవడు ఇస్తాడు? ఎవడు రమ్మన్నాడు? నేను దిగి ఇప్పుడు నేను చేసేది చూపిల్లనుకున్నా. నువ్వు మధ్యలో వచ్చి ఎందుకు చెడగొడుతున్నావు? నాకు నెట్వర్క్ చాలా పెద్దది. అసలు నెట్వర్క్ చాలా సీఎం కైనా రాదు. మా పొలంలో నెట్వర్క్ రావు. నేను అంటాడు అది కాదు. చెప్తాడు నీ ఎయిర్టెల్ ఇవన్నీ జియోలు కాదు, ఇవన్నీ కాదు. మనిషి మనకు ఇన్ఫర్మేషన్ నీ పంచేతం పెట్టుకో. ఒక్క నిమిషం క్వాలిటీ ఎంత ముందు చెక్ చేస్తావు సార్. అది అది చూడనా ఆడు చూస్తాడా? అది ఏమన్నా చూడు పిచ్చి ముదిరిపోయింది బాగా. పిచ్చి ముదిరిపోయి అంటే మనం అనుకున్న దానికంటే 1000 బస్తాలు ఎక్కువ రాబోతున్నాయి. కష్టానికి ఫలితం ఉంది. నీకు 2 బస్తాలు డీమార్ట్ నుంచి పంపిస్తాను తీసుకో. నీకు 2 బస్తాలు డీమార్ట్ నుంచి పంపిస్తాను తీసుకో. అన్ని సాడలు కూతురే ఇవన్నీ మమత. ఎవరిది పట్టింది ఏమన్నా ఎవరితో వచ్చి పొలం కాడ తీసుకుంటాను. చెప్పులతో ఎవరో పొలంలో పంచ కట్టుకొచ్చి ఈ పొలం నాదని చెప్తే పంచ కట్టని పొలాలు నీకే ఎప్పుడు ఎట్లా చెప్ప పంచ నీకెట్లా వచ్చింది? వచ్చిందా? నువ్వు ఎట్లా సెట్ చేసుకొని వచ్చినావు? నువ్వు ఎట్లా వచ్చినావు మళ్ళీ? నేను పుట్టుకుతోనే రైతు బిడ్డని. ఊరినాడు నవ్వుతారాడా పొలం ఎవరి ఇంట్లో కానీ మాట్లా నీకు కూడా తెలుసు పొలంలో పువ్వులతో వేటాడినా నేను. చూడొద్దు ఏది నువ్వు పోతేనే పని చేసుకునేది ఉంది. మందు కొట్టాలా 70 ఎకరాలకి నువ్వు. అది తేప అది గన్ను మిషన్ గన్ను చూడు మిషన్ గన్ అంట. పంటకి ఏమన్నా మీకు గన్ను అవసరమా? ఏమన్నా ఏదో అనేది కాదు. మందు కొట్టే గన్ను తెలీదు బాబు. పోతావా దెబ్బలు తింటావా? సరే పోతాను ఉంటాలే నీకు పోయిరా. సరే పోదా నేను పని చూసుకుంటానంటే నేను మళ్ళా చెప్తాను తప్పకనుకోవద్దు. నీకంటే నాకు పనే ముఖ్యం. నీకంటే నాకు భూమే ముఖ్యం. నీకంటే నాకు పొలమే ముఖ్యం. నీకంటే నాకు
పంటనే ముఖ్యం, ఆ, ప్రజలే ముఖ్యం, నీకే- ప్రజల ఆకలే ముఖ్యం, బియ్యమే ముఖ్యం, నాకు బియ్యం అదేలే, తినడం ముఖ్యం, నాకు కూడా 2 అదే. పూట్ల బియ్యం తినడమే నాకు ముఖ్యం. నాకు కూడా అది ముఖ్యమే సేమ్ ఏది తినడం ముఖ్యమా? అన్ని నువ్వు పోతావు పోవా? సర్లే నేను కూడా పోతున్నాను, ఎందుకంటే మందు అయిపోయింది. కలెక్టర్ ఆఫీస్కి పోయి మందు కొట్టేది అంతా తీసుకొని బస్తాలన్నీ వేసుకొని రావాల్సి వస్తుంది. సరేనా? చూడు, నువ్వు రైతులు చాలా మంది చూసింటావు. రైతుల్లోనే అతి మంచి రైతు, అతి మంచిగా పండించే రైతుని ఏకైక వ్యక్తిని. ఈ మాట నీకు అర్థమైంది. వర్షంలో సరే నేను అలుపెరిగానే శ్రామల ప్రింట్లో పని చేస్తున్నాను. నీకు ఇంకా 3 గంటలకే వీడియో తీల్చిండేది. ఆయలగాడ మబ్బులో కనబడదు కదా నేను పని చేసి, అందుకు తీయలేకపోయినా. ఆడేమో వెళ్ళిపోయినాడు అప్పుడు, ఎందుకంటే వర్షంలో ఉండలేడు. అది ఓకే. నీ ప్రేమ కోసం తప్పిస్తూ నీ రైతు బిడ్డ.